పని చేస్తుంటే అలుపు సెలుపేమున్నది. చాలే పాటలాపి పని చూడు. ఇంకా బట్టలు ఉతకాలి, బూసులు దులపాలి, చాలా పనుంది. అయిపోయింది మా వస్తానా. ఓ సిన్నమ్మా ఏం చేస్తున్నావు? బాల పాయసం చేస్తాను. ఆచిగిన్నెలు తోముతూ ఆయాస పడుకుంటూ పాయసం చేస్తున్నా అంటావేటి? మరి సూచి కూడా ఎందుకు అడుగుతున్నావు అన్న? వంట పని చేస్తాండా ఏం కనపడటం లేదా నీకు? అంటే పని మనిషిగా చేరవా ఏంటి? అవునా, 5 ఇళ్లలో పని ఒప్పుకున్నా. పొద్దున్నే 2 గంటలు, సాయంత్రం 2 గంటల పని. అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది సిన్నమ్మ నీకు. నో, ఏదన్నా సాధించాలంటే ఇవన్నీ భరించక తప్పదున్నా. అంత కష్టంగా ఉంటే నాకు చెప్పలేకపోయావా? డబ్బులు ఏమన్నా కావాలంటే సర్దేవాడిని కదా. డబ్బు కోసం కాదున్నా, మరి నీకు ఇళ్లలో అంట్లు తోమాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నాకు నీకు నాకు పోనా. అలా సిగ్గుపడతావేంటి సిన్నమ్మ? విషయం ఏంటో చెప్పు. నాకు కూడా ఎమ్మెల్యే కావాలని ఉందిన్నా. ఏంటి ఎమ్మెల్యే అవుతావా? అవునా, ఎమ్మెల్యే అయినాక మంత్రిని కూడా అయిపోతా. మా తల్లే నో, నేను మంత్రి అయినాక నీకేమైనా పనులు కావాలంటే చెప్పున్నా, చిటికెలా చేపిస్తా. చేద్దుగాని నువ్వు ముందు ఎమ్మెల్యే కావాలంటే ఏదైనా పార్టీలో చేరి ప్రెస్ మీట్లు పెట్టి అవతల పార్టీ వాళ్ళని బూతులు తిట్టాలి. అదంతా నాకు తెలియదన్నా, నేను ఎమ్మెల్యే అయితే అంతే. తెలియకపోతే మరి ఎలా అవుతావు ఎమ్మెల్యే? అక్కడ బెంగాల్లో లీతా మాజీ అనే పనయమ్మ ఎమ్మెల్యే అయిందంట కదన్నా. అవునవును, నాను కూడా టీవీలో చూశాను. అందుకే నేను కూడా ఎమ్మెల్యే అయిదామని డిసైడ్ అయ్యి ఇట ఇళ్లలో పని ఒప్పుకున్నా అన్నా. ఏడిసినట్టుంది. అదేందిన్నా అట్టంటావు? మరి లేకపోతే ఏంటి సిన్నమ్మా? అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. అక్కడ ఓటర్లు వేరు, ఇక్కడ ఓటర్లు వేరు. అక్కడ మీడియా వేరు, ఇక్కడ మీడియా వేరు. అంటే ఏంది, నేను ఎమ్మెల్యే అయ్యే అవకాశమే లేదన్నా? ఎలా ఉంటుంది సిన్నమ్మా? బూతులు రాని వాళ్ళకి, కోట్ల కొద్దీ నల్లధనం లేని వాళ్ళకి, అడ్డదిడ్డంగా వాదించడం రాని వాళ్ళకి, బ్యాంకుల్లో లోన్లు తీసుకొని ఎగ్గొట్టని వాళ్ళకి ఎవరు ఇస్తారు సిన్నమ్మ టికెట్లు? అవునా అన్నా, అంతేనా? ఇంకా అంతే. కాకపోతే ప్రజల్లో తిరుగుతూ వాళ్ళకి సేవ చేస్తూ నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటే మాత్రం నువ్వే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవచ్చు. ఏమైందమ్మా? అయిందా పని? పో అమ్మా, అసలే నా బాధలో నేనుంటే మధ్యలో ఓ చిన్నమ్మని పిలుస్తున్నావు. బోకులు దొమినాను, ఇంకా గుడ్డలు ఉండాయి. రేపటి నుంచి నువ్వే ఈ పని చేసుకో. ఇవాళ నుంచి ఈ పాసి పని నేను చేసేదేలే. నీ పని నువ్వే చేసుకో. అప్పుడు నేను పోతాడా.